హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న 3 గంటలకు లేసినాను నిద్ర. ఏం చేయాలో టిఫిన్కి అని అర్థం కాకుండా ఉన్నింది. అందుకనేసి టమోటా చట్నీ చేసినాను. అది నా ఛానల్లో ఇంతవరకు అప్లోడ్ చేయలేదు కాబట్టి టమోటో శనగగింజల చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తర్వాత చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ టమోటా చట్నీ కోసము ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, దీంట్లోకి పచ్చిమిరపకాయలు నేను ఒక 8-9 పచ్చిమిరపకాయలు వేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పొద్దున మార్నింగ్ తొందరగా లేసేదాని వల్ల బయట తిరిగేదానికి బాగా కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. కారంగా ఉంటే బాగుంది అనిపించింది, అందుకని కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటా ఉన్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిసేపు వేగాలి. అప్పుడే మనకి కారం కొంచెము ఈ పచ్చివాసన అంతా పోయేసి పచ్చిమిరపకాయల్లో బాగా వేగితే కమ్మగా ఉంటుంది చట్నీ. ఈరోజు అయితే నేను చాలా తొందరగా గుడికి పోయినాను. 5:15కంతా గుడికి పోతే ఆ లోపలే అభిషేకం కంప్లీట్ అయిపోయేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు మహాలక్ష్మి లేఅవుట్ గుళ్ళో. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఎర్రగడ్డలు తొందరగా వేగేదానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసినాను. ఈ ఎర్రగడ్డలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగాలి. ఎర్రగడ్డలు ట్రాన్స్పరెంట్గా వేగిపోయిన తర్వాత తెల్లగడ్డలు 7-8 పాయలు వేసుకుంటా ఉన్నాను. ఈ తెల్లగడ్డలకి పొట్టు తీయలేదు, మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. ఒక 7-8 టమోటాలు కట్ చేసి వేస్తున్నాను. ఇవి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వేయిస్తాం కాబట్టి అవి కుక్ అయిపోతాయి. మళ్ళీ మిక్సీలో వేస్తాం కాబట్టి పెద్ద ఉన్నా పర్లేదు. దీన్ని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ టమోటా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఈ టమోటాలంతా బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇదే విధంగా మంట మీడియం ఫ్లేమ్లోకి కావాలంటే అడ్జస్ట్ చేసుకొని, వేరే పనులు చేసేట్లుగా అంటే మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి కలుపుకుంటూ ఈ విధంగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయింది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగగింజలు, చల్లారిపోయిన టమోటాని దీంట్లో వేసుకొనేసి మిక్సీకి రుబ్బుకోవాలి. మరి ఎక్కువ నైస్గా రుబ్బాల్సిన పని లేదు. మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే నేను ఈ విధంగా లాస్ట్ టైం కొత్తిమీర పౌడర్ వీడియో పెట్టినాను కదా, నేను ఆ పౌడర్నే వేస్తూ ఉన్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం బరకగా రుబ్బుకోండి. తిరగబాతు కోసం 1.5 టేబుల్ స్పూను నూనె, ఆవాలు 1/2 టీ స్పూను, ఉద్దిపప్పు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 1 చిటికెడు, ఇంగువ 1 చిటికెడు. ఈ పోపు అంతా బాగా వేగాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా, ఈ కరివేపాకు వేగిన తర్వాత 1 ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎర్రగడ్డలు వేగేదానికి కొద్దిగా సాల్టు, మనం టమోటా చట్నీకి కొంచెం ఆల్రెడీ టమోటాలో వేసినాం కదా, దీంట్లో కూడా కొద్దిగా వేసుకున్నామంటే ఎర్రగడ్డలకు సాల్ట్ బట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ ఎర్రగడ్డలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందని చెప్పినాం కదా, దీనికి మాత్రము కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న టమోటా పచ్చడిని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ కొద్దిగా వేసి అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాను. మీరు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఒక బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.